నెట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థలకు ఇప్పుడు బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఒకటి నయనతార ఇంకా భర్త విఘ్నేష్ శివను ప్రేమ కథ గురించి అన్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే ఈ నెల 18 తారీఖున నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ ఓటీటీ సంస్థల ప్రదర్శింపబడుతున్నదంట. అయితే ఈ ఏడాదితోని నయనతార 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నదంట. మళ్ళీ ఈ డాక్యుమెంటరీలో నయనతారకు సంబంధించిన వ్యక్తిగత జీవితం గురించి భర్త విఘ్నేష్ శివన్తో కలిసిన ప్రేమ కథ గురించి ప్రసారం కాబోతున్నదంట. అయితే మరోపక్క తాజాగా టీజర్ అయితే ఒకటి వదిలేరు. ఇక ఇప్పటికే ఈ టీజర్ ను వీక్షించిన వాళ్ళు 4 మిలియన్లు పైగానే ఉన్నారు అని మనకు అర్థమైతేనే ఉన్నది. అయితే ఇక ఈ టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారి నెటిజన్లల్లా ఇక దీని గురించి చర్చ మొదలుపెట్టిర్రంట. అయితే ప్రస్తుతం నయనతార ఈ డాక్యుమెంటరీని ప్రమోషన్ చేసుకునే పనులు అయితే ఉన్నదంట. అయితే తాజాగా ఈమె ప్రమోషన్లో భాగంగానే ఒక చీరల పెట్టిన పోజులను చూసి నెట్టింట షేకర్లు కొడుతున్నాయంట. అయితే ఈ పోజులల్లా ఈమె ఇంటర్నెట్నే షేక్ చేసి పడేస్తున్నదంట. ఈమె అందచందాలను వీక్షించిన అభిమానులు గిట్లా ఈమె అందచందాలతోని మతులు ఏడిపోతున్నాయని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారంట. అయితే తాజాగా నయనతార వీడియోలో చూసుకుంటే విఘ్నేష్ శివన్ మరో కోణంలో ఎట్లా చూసిందనే దాని గురించి ఆమె హృదయాలకు హద్దుకునేటట్టుగా ఒక విషయాన్ని పంచుకున్నదంట. అయితే ఎప్పుడైతే పాండిచేరిలా విజయ్ సేతుపతితోని షూటింగ్ చేసేటప్పుడు ఇక దీనికి విఘ్నేష్ శివను దర్శకత్వం చేసేటప్పుడు అప్పుడు నేను విఘ్నేష్ చూసినప్పుడు వెంటనే నన్ను మంత్రముగ్ధుని లెక్క అది నాకు మంత్రంలాగా దాకినట్లుగా గుర్తు చేసుకున్నదంట. అప్పుడే నేను వెంటనే విఘ్నేష్ ఒక అసలు మంచి వ్యక్తి, భిన్నమైన వ్యక్తి లెక్క ఆమె గుర్తించిందంట. అంతేకాదు ఇక కాలక్రమేణా వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు లోతుగా మొదలైనాయంట. అయితే మొదట్లో నయనతార మేడవు ప్రతిభ ఆమె వృత్తిగత నైపుణ్యాన్ని మస్తుగా ప్రశంసించిండంట విఘ్నేష్. అయితే ఇప్పుడు దీనితోని ఆయన భిన్నత్వాన్ని మళ్ళసారి నయనతార బయట పెట్టింది. ఇక ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు పెరిగినాయో ఇక మెల్లగా నెమ్మదిగా వీళ్ళిద్దరి మధ్యలో సంబంధాన్ని వీళ్ళు గమనించడం మొదలుపెట్టిరంట. ఇక ఆ తర్వాత తెలిసిందే కదా ఇక వీళ్ళ ప్రేమ కాస్త పెళ్లి లెక్క మారింది. ఇప్పుడు పిల్లలతోని సంతోషంగా అవపడుతున్నారు. ఇక ఇంతకు ఈ డాక్యుమెంటరీ ప్రేమ కథను మీరు ఎట్లా ఉండబోతున్నదని అనుకుంటున్నారు, మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.